హాయ్ వర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎన్ఆర్హెచ్ గోల్డ్ ప్రైస్ ఛానల్. బంగారం మళ్ళీ డౌన్. పసిడి ప్రియులకు కావాల్సింది ఇదే కదా. దేశంలో బంగారం ధరలు తగ్గుముఖం కొనసాగుతుంది. వరుసగా 3 రోజులు బుధవారం నవంబర్ 13 పసిడి రేట్లు గణనీయంగా తగ్గాయి. గడిచిన 5 రోజుల్లో బంగారం తులానికి 10 గ్రాములకు 2600 పైగా దిగివచ్చింది. ఈ తగ్గింపు ఎలాగే సాగాలని, ధరలు మరింత దిగిపోవాలని పసిడి ప్రియులు ఆశిస్తున్నారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో పసిడి ధరలు ఎంత తగ్గాయో పరిశీలిస్తే హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ సహా తెలుగు రాష్ట్రాలకి వివిధ ప్రాంతాల్లో ఈరోజు 22 క్యారెట్ల బంగారం తులం ధర వచ్చి 400 తగ్గి 70,450 రూపాయలకు వచ్చేసింది. అలాగే 24 క్యారెట్ల బంగారం కూడా 440 రూపాయలకు క్షీణించి 76,850 రూపాయల వద్దకు దిగి వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో మాదిరిగానే బెంగళూరు, చెన్నై, ముంబై ప్రాంతాల్లోనూ బంగారం ధరలు క్షీణిస్తాయి. దేశ రాజధాని ఢిల్లీ విషయానికి వస్తే 22 క్యారెట్ల బంగారం ధర 400 తగ్గి 70,600కు పలికింది. 24 క్యారెట్ల పసిడి ధర వచ్చి 440 రూపాయలు తగ్గి 77,000 వద్దకు క్షీణించింది. బంగారం ధరలకు విరుద్ధంగా నేడు దేశవ్యాప్తంగా వెండి ధరలు భగ్గుమన్నాయి. హైదరాబాద్ కేజీ వెండిపై 1000 రూపాయలు పెరిగింది. దీంతో ఇక్కడ కేజీ వెండి మళ్ళీ 1,01,000 దగ్గరకు చేరుకుంది. సో ఫ్రెండ్స్, ఈ రోజున్న మార్కెట్లోని బంగారం మరియు వెండి ధరలు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూసినందుకు ధన్యవాదాలు.